नमः परशगति दुर्गाणि विश्वानादे वसुन्धं दुरिताद्यज्ञ स्वाहा సోదర సోదరిమణులకి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అదే విధంగా ఒక రోల్ మోడల్ గా భావితరాలకు రోల్ మోడల్ గా ఉండాలని చెప్పి ఆ రోజు రాజరాజ నరేంద్రుడు మోహించినప్పటికీ కూడా తప్పుడు దారిలో నడవకూడదు, సరైన మార్గంలో ఉండాలి అని మార్గనిర్దేశం చేయడంలో కీలక పాత్ర వహించి వయస్సులందరికీ కూడా ఉన్నతమైనటువంటి భావాలు, ఉన్నతమైనటువంటి ఆశయాలకి ప్రతీకగా నిలుస్తూ వాసవిమాత చేసినటువంటి ఆత్మార్పణ ఈ రోజున లోకం అంతా కూడా గుర్తించి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించడమే కాకుండా అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించడం కూడా చాలా మందికి ఆదర్శప్రాయంగా ఉంది. మాకు మా వాసవి కన్యకా పరమేశ్వరి ఆశీర్వచనం ఏ రకంగా అయితే ఉందో 50 మంది ప్రపంచ మానవాళ్ళందరికీ కూడా వాసవిమాత ఆశీర్వచనంతో మరింత సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా అందరికీ కూడా ఆయుష్ ఆరోగ్యం అన్ని కూడా కల్పించాలని చెప్పి మనసా వాచ ఆర్యవైశ్య సంఘం కొవ్వూరు తరపున కోరుకుంటూ జై వాసవి, జై జై వాసవి. సో ఈ రోజు యువత అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం, రకరకాల వ్యసనాల్లో పడి రకరకాలుగా జీవిస్తూ ఉన్నారు. బట్ కానీ అందుగురించి మన పూర్వీకుల చరిత్ర మనకు ఆదర్శంగా నిలుస్తూ ఉంటుంది. సో ఈ రోజు 50 మంది యువత కూడా ఆదర్శంగా ఒక రాజరాజ నరేంద్రుడు మోహించినప్పటికీ సో ఏదైతే పెద్దలు ఇచ్చిన గౌరవం కానీ పెద్దలు ఇచ్చిన ఆశలు ఏదైతుందో దాని ప్రకారం నడుచుకుంటూ వారిని సైతం ఆత్మార్పణ చేసుకున్న మాఘశుద్ధ విధి నాడు రోజు ఆత్మార్పణ దినోత్సవంగా కొవ్వూరు ఆర్యవైశ్య సంఘం ఏనాటి నుంచో ప్రతి సంవత్సరం కూడా విధిగా చేస్తూ వస్తూ ఉంది. సో ప్రతి సంవత్సరం కూడా కుంకుమ పూజలు, అగ్నిగుండం అన్ని కూడా ఏర్పాటు చేసి చాలా విశేషమైన పూజలు అందిస్తూ ఉంటాము. సో ఈ పూజల్లో భాగంగా ఈరోజు కొవ్వూరు ఆర్యవైశ్య సంఘం వారు సో విశేషమైన పూజలు అందించడమే కాకుండా పాల్గొన్నటువంటి భక్త మహాశయులందరికీ కూడా తీర్థ ప్రసాదములు అందిస్తూ సో అమ్మవారి యొక్క ఆశీస్సులు, కృపలు అందరూ కూడా అందిస్తూ ఉన్నారు. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కూడా అధికారంగా నిర్వహిస్తూ సో అమ్మవారికి, లోకమాత వాసవిమాతకి పట్టు వస్త్రం సమర్పించి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా చేయడం వల్ల సో ప్రతి ఒక్క వ్యక్తి కూడా జీవితంలో వాసవిమాత చరిత్ర చదివితే సో మన నిజ జీవితంలో ఎలా ఉండాలో తెలుసు. కాబట్టి ఇది నా విజ్ఞప్తిగా చెప్తా ఉన్నాను అందరికీ. మీరందరూ కూడా ఒకసారి వాసవిమాత చరిత్ర చూడండి. ఎందుకంటే అలాంటి ఆ లోకమాత చరిత్ర విన్నప్పుడు మనం కూడా ఒక యువతగా ఎలా ఉండాలి, ఎలా చేయలేదు, ఈ యొక్క దేశ నిర్దేశంతో అంతా కూడా మన మీద ఆధారపడి ఉంది. కాబట్టి మీరందరూ కూడా వాసవిమాత చరిత్రను చూసి మనందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ.